పాతకాలంలో ఎలా వేటాడేవాళ్ళు. ఇవి నూనె బుట్టలు, ఆనపకాయ వాటర్ బాటిల్స్. ఆవిడ రాగి బూందీ చేస్తుంది. కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకి. మెడ పోరీష, ముక్కు కమ్మలు, టెర్రస్ కల్టివేషన్ ఎట్లా చేస్తారు అనేది. హలో, ఇది వచ్చేసి అరకు ట్రైబల్ మ్యూజియం. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా హోర్డింగ్ ఉంటుంది. అడ్వెంచర్ పార్క్ డీటెయిల్స్ ఉంటాయి. ఆల్ యాక్టివిటీస్ కాంబో అయితే 800, ఎనీ 4 యాక్టివిటీస్కి అయితే 600 ఉంటుంది. ఇండివిజువల్గా ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా దానికి కూడా ప్రైసింగ్ అనేది మెన్షన్ చేశారనమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకి 60 రూపీస్ అండ్ పిల్లలకి 30 రూపీస్. రైట్ సైడ్లో మీకు బోటింగ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. వర్షం పడుతుందని కరెంట్లీ క్లోజ్ చేశారు. కొన్ని ఏరియాస్లో అంత మెయింటెనెన్స్ లేదు అన్నట్టు అయితే అనిపించింది నాకు. ఇదిగోండి, ఇదే ఆ అడ్వెంచర్ పార్క్ లాంటిది. పిల్లలతో డే టైంలో వస్తే కనుక మీరు అడ్వెంచర్ పార్క్లో చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ని ఇట్లాగా చిన్న చిన్న నమూనాలుగా చేసి పెట్టారు. బోర్డ్స్లో ఇలాగా టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారనమాట. ఇదంతా కూడా మ్యూజియంకి వాక్వే. అక్కడక్కడ కొన్ని బొమ్మలు కూడా ఇలా పెట్టారు. ఇక్కడ తాటి కళ్ళు తీస్తున్నట్టున్నారు. ఇది యాక్చువల్ మ్యూజియం. దీని లోపలికైతే వెళ్దాము. ఇక్కడ కళావేదిక కూడా ఉంటుంది. అక్కడ దింసా డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. ఇది మ్యూజియం ఎంట్రన్స్. మ్యూజియం మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. పాతకాలంలో ఎలా వేటాడేవాళ్ళు, వాళ్ళు వాడే పరికరాలు ఏంటివి అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుండింది. సో వేటాడిన తర్వాత తీసుకొస్తున్నారు జంతువుల్ని. ఇవి వచ్చేసి అడవి దున్నల కొమ్ములు. అప్పట్లో వాళ్ళు సొంతంగా వడ్లు దంచుకొని అన్నం వండుకునేవాళ్ళు. ఇక్కడ రకరకాల రోకళ్ళు పెట్టున్నాయి. ఇక్కడ చూపిస్తున్నది చేపలు పట్టడానికి వాడే బుట్టలు ఇంకా వల అన్నమాట. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు. కట్టెలు కొట్టి తీసుకొస్తే దాంతో ఉపయోగించి వంట ఎట్లా చేస్తున్నారు మట్టి కుండల్లో అనేది. ఇవి నూనె బుట్టలు, ఆనపకాయ వాటర్ బాటిల్స్ అవి. వీళ్ళు ప్రకృతిని, వాళ్ళ గ్రామ దేవతల్ని, ఇంటి మూల స్తంభాన్ని బాగా కొలుస్తారనమాట. బొమ్మలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నిజం మనుషులు కూర్చున్నారా అన్నట్టు అనిపించింది. ఇవి అప్పట్లో ఎలుకలు పట్టడానికి వాడుతున్నట్టున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు వాడే బుట్టలు, గరిటెలు, నీళ్లు పట్టుకొని స్టోర్ చేసుకోవడానికి, చాటలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవి వచ్చేసి గ్రైండర్ లాంటిది. ఇక్కడ ఇళ్లల్లో ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తున్నారు. పైన పక్షుల గూడు. ఇక్కడ చూడండి, మనుషులు ఎలా పలకరించుకునే వాళ్ళు ఇంట్లో వాడుకునే సామాన్లు. పండగ వచ్చిందని తోరణాలు కడుతున్నాడు ఆయన. ఆవిడ రాగి బూందీ చేస్తుంది. ఆ పిల్లాడు చూస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ ఫేస్ పెయింటింగ్ చేస్తున్నారు. అక్కడేమో డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ ట్రెడిషనల్ దింసా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడేమో మ్యూజిక్ వాయిస్తున్నారనమాట. పక్కన వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. డప్పులు, ఢోల్ అలాంటివి. ఇది ఆదివాసీల గుడి. వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని పూజిస్తారు. ఇంకా వాళ్ళ గ్రామ దేవతల్ని, వాళ్ళ ఇంట్లో మూల స్తంభాన్ని పూజిస్తారని చెప్పాగా. పక్కన పూజ చేస్తూ దంపతులు కూడా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉండవు, స్లాంట్గా ఇలా ఉంటుంది. పైకి ఎక్కాలి. సో ఎక్కేటప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకి. ఇది కింద వ్యూ అన్నమాట. ఇక్కడ వాళ్ళ పద్ధతిలో పెళ్ళెలా జరుగుతుంది అనేది చూపిస్తున్నారు. పక్కన చుట్టాలు, పెళ్లి పెద్దలు అందరూ ఉన్నారనమాట. ఇది వరకు ఇలా భుజంపై మోసుకుంటూ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు చీరలు అలాగే కడుతూ ఉంటారు. వాళ్ళు ఇళ్లలో పనులు ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ సంత పెట్టారు. ఏమేమి అమ్మేవాళ్ళు, ఎలా ఉండేది సంత, అవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇవి వచ్చేసి పొలం పండించడం కోసం వాడే కొడవలి, నాగలి అవి. ఏమేమి పండిస్తున్నారు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అటుపక్క వచ్చేసి మష్రూమ్ కల్టివేషన్, పుట్టగొడుగులు అంటారు కదా, ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మ్యూజియం నుండి నడుచుకుంటూ మనం ఫోటో గ్యాలరీ వైపు వెళ్తున్నాము. దారిలో మనకి ఇలాగా పసరు మందు పోసే బొమ్మ కనిపించింది. ఇక్కడ ట్రైబల్స్ని తీసిన ఫొటోస్, ఇంకా వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు. ఇది వచ్చేసి మెడలో వేసుకునేవి, చెవికి వేసుకునేవి అవి. మెడ పోరీష, చెవి బౌలి అని రాసున్నాయన్నమాట. ఇవి ముక్కుకు వేసుకునే నత్, ముక్కు కమ్మలు అంటారు కదా, అవన్నమాట.
ఈ ఫోటో పెళ్లిలో ఒక రిచువల్ అనుకుంటా. నేను పైన పెళ్లి సెటప్లో కూడా చూశాను. ఇవన్నీ కూడా మెడహారాలు అవి. గ్యాలరీ నుండి బయటికి రాగానే ఇంకొక కాటేజ్ లాగా ఉంది. దాని లోపలికి వెళ్తే ధాన్యం స్టోర్ చేసుకునే బుట్టలు, ఇంకా ఊరి పెద్దలు తీర్పు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. ఇవి చేపలు పట్టడానికి వాడే వలలు, కుండలు. ఈ మ్యూజియంని డెఫినెట్గా విజిట్ చేయాలి అందరూ కూడా. బికాజ్ మనం చాలా నేర్చుకుంటాము అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం వాడేవాళ్ళు ఏంటి అని. బయటకు వస్తే కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఓపెన్లో లేవు, కొన్ని మూసేసి ఉన్నాయి. రెగ్యులర్ షాపింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లల కోసం బొమ్మలు, అవన్నీ కూడాను. ఇందాక మనం ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. ఆ రౌండ్ అంతా కూడా తిరిగి ఇప్పుడు వచ్చిన వే నుండి అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. టైమింగ్స్ 10 to 6 అని మెన్షన్ చేశారు. బట్ 8 వరకు కూడా ఇది ఓపెన్లోనే ఉండింది. మాకు 1 hour పట్టింది ఇదంతా చూడటానికి. డే టైంలో వస్తే మనం ఎక్కువ కవర్ చేయొచ్చు. అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇంకా కళావేదిక, ఇవన్నీ కూడాను. ఇది వచ్చేసి టెర్రస్ కల్టివేషన్ ఎట్లా చేస్తారో అనేది చూపిస్తున్నారు. సో అంతే అండి అరకు ట్రైబల్ మ్యూజియం. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.